దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూలోకంలో మనము అనేక ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాం. కొంతమంది వ్యక్తులు కొండ ప్రాంతాల్లో నివసిస్తారు, కొంతమంది వ్యక్తులు ఎడారి ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు, కొంతమంది వ్యక్తులు మంచు ప్రాంతంలో నివసిస్తారు, కొంతమంది వ్యక్తులు పట్టణాల్లో నివసిస్తారు, గ్రామాల్లో నివసిస్తారు, నదీ తీర ప్రాంతాల్లో రకరకాలుగా నివసిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో నివసించాలని కోరుకుంటున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 23వ కీర్తన 6వ చరణం చివరి లైన్ మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను అని ఈ దావీదు భక్తుడు, ఈ కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడు చెప్తున్నాడండి. సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు దావీదు అనే ఆయన. ఒక దేశానికి రాజు, కొన్ని సామ్రాజ్యాన్ని జయించినటువంటి వాడు, జయవీరుడు, వజ్ర వైఢూర్యాలతో తులతూగేటటువంటి వాడు, విశాలవంతమైన ప్యాలెస్లో నివసించేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అంటున్నాడండి. దానికి కారణం ఏంటంటే, దేవుని మందిరములో ఉన్నటువంటి సకలము ఇతను పొందుకోవాలని దావీదుని యొక్క ఉద్దేశం అండి. దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నది, ఆహారం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, ఘనత ప్రభావములు ఉన్నవి, సంతోషం ఉన్నది, నెమ్మది కలుగుతుంది. దేవుని సన్నిధిలో సమస్తము దొరుకుతాయండి దేవుని మందిరంలో. అది తెలుసుకున్నటువంటి దావీదు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, మనము కూడా ఇలాంటి కోరిక కలిగి ఉండాలి. చిరకాలము దేవుని మందిరంలో మనం ఉండాలని కోరుకోవాలి. అప్పుడు మనకి ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఘనత ప్రభావాలు కలుగుతాయి, ఐశ్వర్యము, స్థిరమైన కలిమిని మనం పొందుకుంటామండి. దేవుని సన్నిధిలో ఇవన్నీ మనకు దొరుకుతాయి. దావీదు భక్తుడు చిన్ననాటి నుంచే దేవుని మందిరమును ప్రేమించటం వలన, దేవుని సన్నిధిలో నివసించటం వలన ఇవన్నీ పొందుకున్నాడు. ప్రియులారా, దేవుని మందిరంలో నివసించడం అంటే మీరు వెళ్ళిపోయి చర్చిలో కూర్చోమని కాదండి. 24 గంటలు ఇంకా ఏ పని లేకుండా చర్చిలోని కూర్చోని భజన చేయమని కాదు దాని అర్థం. నీ హృదయంలో దేవుని మందిరాన్ని అమర్చుకోవాలి. ఆ హృదయ మందిరంలో నీ మనస్సును ఉంచుకోవాలి. అది నీ హృదయ గుడారంలో దేవునిని చేర్చుకొని, యేసు ప్రభు వారిని, నీ మనస్సును దానిపై లగ్నం చేసుకోవాలి. నీ మనస్సును దేవునిపై పెట్టుకొని నిత్యమును దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా నువ్వు ప్రవర్తించగలిగితే ఘనత, ఐశ్వర్యము, కలిమి, సంతోషము, ఆరోగ్యము, ఆనందము, నెమ్మది, ఉత్సాహము, ఆహారము సమస్తమును మీకు కలుగుతాయి. ప్రియులారా, దావీదు అవి పొందుకున్నాడు కాబట్టే సాక్షి బిడ్డగా మన ముందు ఉన్నాడు. ఈనాడు నీవు, నేను, మనమందరము చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేయటకు కోరుకుందాము. దేవుడిచ్చేటటువంటి సకలము పొందుకొని ఆశీర్వదించబడి అనేకులకు ప్రయోజనకరంగా మార్చబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.